Hi everyone. Today topic is regular expressions in Python. So what do you mean by regular expression? So regular expression is a special sequence of characters. It is a special sequence of characters that defines a search pattern. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి అంటే దీంట్ లోపల మనకి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనేటివి ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకొని మనం ఏం పర్ఫామ్ చేయొచ్చు అంటే సెర్చింగ్ ప్యాటర్న్స్ లలో మనము దేని మీద డిపెండ్ అవుతా ఉంటామంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ క్యారెక్టర్స్ మీద మనం డిపెండ్ అవుతా ఉంటాం. సో ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. We consider numerous regular expressions cases like a phone number. It consists of 10 digits compulsory. Every mail ID is formed with a username and a extension name. That is also comes under with regular expression category. సో మన డైలీ లైఫ్ లోపల కూడా మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో దాన్ని యూజ్ చేసుకొని సెర్చింగ్ ప్యాటర్న్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాము. If we want to represent a group of strings, if we want to represent a group of strings according to a particular pattern, then we should go for a regular expression concept. సో మరి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని మనం రియల్ టైంలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాం, ఏ ఏ ప్లేసెస్లలో ఈ క్యారెక్టర్స్ అనేది మనకి హెల్ప్ అవుతా ఉంటాయి అంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నది వాలిడేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో వాలిడేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే లైక్ మెయిల్ వెరిఫికేషన్ కోసం కావచ్చు, లేదంటే ఫోన్ నెంబర్ వ్యాలిడేషన్ కావచ్చు. ఇప్పుడు మనం ఒక సైట్లో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాము, అందులోపల 10 డిజిట్స్ ఉన్నాయా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. లేదా ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసాము, ఆ ఈమెయిల్ ఐడిలో మనకి యూజర్ నేమ్తో పాటు ఎక్స్టెన్షన్ నేమ్ అనేది అందులోపల ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది వెరిఫికేషన్ చేయాలి. లేదంటే ఏదన్నా పిన్ ఎంటర్ చేస్తున్నాం అనుకున్నాము, సో మనం ఎంటర్ చేసినటువంటి పిన్ అనేది రైట్ రాంగ్గా వెరిఫికేషన్ చేయాలి. సో ఈ వాలిడేషన్ స్టేట్మెంట్స్ వల్ల మనం ఏ క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తూ ఉంటామంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాటర్న్ చెకింగ్ కాన్సెప్ట్ లేదు ప్యాటర్న్ మ్యాచింగ్ కాన్సెప్ట్స్ లలో మనం దేన్ని యూజ్ చేస్తూ ఉంటామంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం ఎంటర్ చేసినటువంటి ప్యాటర్న్ ఆల్రెడీ అందులోపల స్టోర్ అయిన ప్యాటర్న్ తోటి మ్యాచ్ అవుతుందా లేదా అనేది వెరిఫికేషన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అయితే మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. ఇంకెక్కడ వాడుతూ ఉంటామంటే కంపైలర్స్ ని డిజైన్ చేయడం కోసం కావచ్చు, ట్రాన్స్లేటర్ డిజైనింగ్స్ లోపల కావచ్చు, లేదంటే డిజిటల్ సర్క్యూట్స్ ని డిజైన్ చేయడం లోపల కావచ్చు. ఖచ్చితంగా మనం దేని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుందంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ మీద మనం డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టు డెవలపింగ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో కమ్యూనికేషన్స్ ప్రోటోకాల్స్ ని కూడా మనం డెవలప్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం దేని మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. సో మన రియల్ లైఫ్ లో మనం చేసే ప్రతి వర్క్ లోపల కూడా మనకి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది. సో మరి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని మనం యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించినటువంటి మాడ్యూల్ అయితే మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని షార్ట్ కట్ లోపల మనం రెజాక్స్ అంటాము. సో ఈ మాడ్యూల్ పేరు ఎట్లా ఉంటుందంటే ఆర్ఈ అనే పేరు మీద మనం ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రోగ్రామ్ లోపల మనం ఎట్లా యూజ్ చేయాలి ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్, RE is the one of the predefined module. సో RE అనేది వన్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ మాడ్యూల్. దీని లోపల మనకి ఏముంటాయి అంటే సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి. సో పైథాన్ లైబ్రరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మాడ్యూల్ ఏంటి అంటే RE మాడ్యూల్. సో ఇట్ ఈస్ అన్ ఇందులోపల మనకి సమ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి చూసినట్లయితే సో మోస్ట్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ మ్యాచ్ ఫంక్షన్, find all function, find the iter function, find iter, split function, full match function, search function, sub function. సో ఇవన్నీ ఏంటి అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లోపల మనం సెర్చింగ్ ప్యాటర్న్స్ కోసం యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క ఫంక్షన్ గురించి తీసుకుందాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాచ్ ఫంక్షన్. ఈ మ్యాచ్ ఫంక్షన్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి? సో ఈ మ్యాచ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే it is the one of the predefined module, sorry, it is the one of the predefined function that are available in RE module. సో ఇది వన్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ వచ్చేసి దేని లోపల ఉంటుంది, RE మాడ్యూల్ లోపల ఉంటుంది. మరి మ్యాచ్ అనే ఫంక్షన్ ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద
given pattern or beginning of the target string. సో మనం ఏదైతే ఒక ప్యాటర్న్ అనేది ఇస్తున్నామో ఆ ప్యాటర్న్ అనేది టార్గెట్ స్ట్రింగ్ లోపల స్టార్టింగ్ లెటర్ తోటి మ్యాచ్ అయిందా లేదా అనేది వెరిఫికేషన్ చేయడానికి ఈ మ్యాచ్ అనే ఫంక్షన్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఏదైతే ఒక స్ట్రింగ్ ని ఇస్తా ఉన్నామో ఐ మీన్ ఏదైతే ఒక ప్యాటర్న్ తీసుకుంటున్నామో ఆ ప్యాటర్న్ అనేది మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ లో ఫస్ట్ ఆల్ఫాబెట్ తోటి మ్యాచ్ అయిందా లేదా అనేది వెరిఫికేషన్ చేయడానికి ఈ మ్యాచ్ అనే ఫంక్షన్ అనేది మనకి యూజ్ అవుతా ఉంటుంది. ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసి ఏముంది మనకి ఫైండ్ ఆల్ ఫంక్షన్. సో ఫైండ్ ఆల్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆర్ఈ మాడ్యూల్. సో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కూడా మనకి దేంట్లో లోపల అవైలబుల్ ఉంటుంది అంటే ఓన్లీ ఈ ఆర్ఈ మాడ్యూల్ లోపల మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో మరి ఈ ఫంక్షన్ అనేది ఏం పని చేస్తూ ఉంటుందంటే దిస్ ఫంక్షన్ ఫైండ్స్ all the matching patterns in the target string. So this function is used to find all the matching patterns in the target string. సో మనం ఏదైతే ప్యాటర్న్ ఇస్తున్నామో ఆ ప్యాటర్న్ మొత్తం మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ లోపల మ్యాచ్ అయిందా లేదా అనేది వెరిఫికేషన్ చేయడానికి ఈ ఫైండ్ ఆల్ అనే ఫంక్షన్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో అని వెల్కమ్ టు మై ఛానల్ అని ఇచ్చాను. సో మనం తీసుకున్న స్ట్రింగ్ పేరు వెల్కమ్ టు మై స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్ టు మై ఛానల్ అని ఇచ్చాను. సో ఇందులోపల కంప్లీట్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి, న్యూమరికల్స్ అనేది ఎక్కడ కూడా నేను తీసుకోలేదు. సో నేను తీసుకున్న స్ట్రింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైండ్ ఆల్ చేస్తున్నాను. సో ఫైండ్ ఆల్ ఎట్లా వాడాలి, మనం తీసుకున్నటువంటి మాడ్యూల్ ఆర్ఈ మాడ్యూల్ డాట్ ఫైండ్ ఆల్, ఇందులో నేను ఒక లిస్ట్ లాగా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ F2N అని తీసుకుంటున్నాను, F2N. సో మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ లో ఎఫ్ నుంచి ఎన్ మధ్యలో ఏమేమి ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయో ఏమేమి క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో బిట్వీన్ F2N వాటిని మాత్రమే రిటర్న్ చేయడానికి వాడుతూ ఉంటాము. ఒకవేళ ఇందులోపల నేను న్యూమరికల్ తీసుకున్నాను అనుకున్నాము. సో న్యూమరికల్ తీసుకున్నప్పుడు సో నేను 0 to 9 మధ్యలో ఏమైనా డిజిట్స్ ఉన్నాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి వాటిని కూడా మనం వెరిఫికేషన్ చేయడానికి ఈ ఫైండ్ ఆల్ అనేది మనకి యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ఇటర్. సో ఇటర్ మీన్స్ ఇటరేషన్స్. సో ఇక్కడ మనము ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైండ్ ఆల్ ఫంక్షన్. ఇట్ వర్క్స్ లైక్ ఏ ఫైండ్ ఆల్ ఫంక్షన్. బట్ ఇక్కడ మనం దేన్ని యూజ్ చేస్తూ ఉంటామంటే ఖచ్చితంగా ఫర్ లూప్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి టాస్క్ అయితే మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి స్ప్లిట్ ఫంక్షన్. ఈ స్ప్లిట్ ఫంక్షన్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆర్ఈ మాడ్యూల్. సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద టార్గెట్ స్ట్రింగ్ అండ్ గివ్స్ ద రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్. సో మనం ఏదైతే ఒక టార్గెట్ స్ట్రింగ్ తీసుకుంటున్నామో దాన్ని బ్రేక్ చేసుకొని వచ్చే ఆన్సర్ని మనకి ఎట్లా డిస్ప్లే చేస్తూ ఉంటుందంటే లిస్ట్ లాగా మనకి డిస్ప్లే అయితే చేస్తూ ఉంటుంది. సో ఇది స్ప్లిట్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ మ్యాచ్ ఫంక్షన్. సో మరి ఈ ఫుల్ మ్యాచ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఓల్డ్ స్ట్రింగ్. ఈజ్ మ్యాచ్డ్ విత్ గివెన్ ప్యాటర్న్ ఆర్ నాట్. సో మనం ఇచ్చిన ప్యాటర్న్ తోటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయిందా లేదా అనేది వెరిఫై చేయడానికి ఈ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఒకసారి వీటన్నిటిని మనం ప్రాక్టికల్ గా చూద్దాము, పైథాన్ లో వీటిని ఎట్లా యూజ్ చేయాలి అనేది. సో నేను దీనికోసం విఎస్ కోడర్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి అంటే మ్యాచ్ ఫంక్షన్ అయితే మనం యూజ్ చేద్దాము యూజింగ్ మ్యాచ్ ఫంక్షన్.
సో మ్యాచ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తూ ఉంటుంది, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద గివెన్ ప్యాటర్న్ బిగినింగ్ ఆఫ్ ద టార్గెట్ స్ట్రింగ్ ఇఫ్ ద గివెన్ ప్యాటర్న్ ఈజ్ బిగిన్ ఆఫ్ ద టార్గెట్స్ ఆర్ నాట్. సో దీనికోసం మనము ఫస్ట్ అయితే ఆర్ఈ మాడ్యూల్ అయితే మనం ఇంపోర్ట్ చేయాలి. తర్వాత ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా నేను, మై స్ట్రింగ్, ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నాను, మై ఎస్టిఆర్, మై స్ట్రింగ్ అనే పేరు మీద ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఇట్లా రాశాను నేను, సమ్ ఒక స్ట్రింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి ఏ అని తీసుకుంటున్నాను. సో యూజ్ చేయాల్సిన మాడ్యూల్ ఆర్ఈ మాడ్యూల్, ఇందులోపల మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ వచ్చేసి ఏంటిది, మ్యాచ్ ఫంక్షన్, ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు మనకు కావలసినటువంటి ప్యాటర్న్, సో ప్యాటర్న్ ఏం తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను దిస్ అని తీసుకున్నాను. ఈ దిస్ అనే ప్యాటర్న్ ని మనం ఎక్కడ వెరిఫికేషన్ చేయాలి, మై ఎస్టిఆర్ లో వెరిఫై అయితే చేయాలి. మరి దాంతో మ్యాచ్ అయిందా లేదా, ఒకవేళ మ్యాచ్ అయితే మ్యాచింగ్ అని చూపించాలి, మ్యాచ్ కాకపోతే నాట్ మ్యాచ్డ్ అని చూపించాలి. సో నేను ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ అయితే వాడుతున్నాను. ఇఫ్ మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ నాట్ ఈక్వల్ టు నన్, సో ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి యువర్ ప్యాటర్న్ ఈస్ మ్యాచింగ్ అని డిస్ప్లే చేద్దాము. సో మన ప్యాటర్న్ అనేది మ్యాచ్ అయిందని డిస్ప్లే చేద్దాము. సో యూజ్ ఎల్స్, సో ద ప్యాటర్న్ నాట్ మ్యాచ్డ్. సో ఒకసారి దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాము. సేవ్ అయిపోయింది ఆల్రెడీది. సో రన్ కొట్టేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, యువర్ ప్యాటర్న్ ఈస్ మ్యాచింగ్. ఎందుకంటే ఇక్కడ మనము దిస్ అనే దాంతో స్టార్ట్ చేస్తాము. సో మనం ఇచ్చిన ప్యాటర్న్ కూడా దిస్ అనే ఇచ్చేసాము. సో నేను ఇది కట్ చేసుకొని మై అని ఇస్తున్నాను. ఈసారి సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాము. సో మరి మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాము. సో మళ్ళీ ఒకసారి రన్ చేశాను. సో ఈసారి వచ్చేసి నాకు ఏమొచ్చేసింది ఆన్సర్, నాట్ మ్యాచింగ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. సో ఇది మ్యాచ్ ఫంక్షన్ ని మనం యూజ్ చేయడం. ఇకపోతే రెండోది వచ్చేసి ఏముంది మనకి, ఫైండ్ ఆల్ ఫంక్షన్. సో యూజింగ్ ఫైండ్ ఆల్ ఫంక్షన్. సో మరి ఫైండ్ ఆల్ ఫంక్షన్ అనేది ఏం చేస్తూ ఉంటుంది, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద మ్యాచింగ్ ప్యాటర్న్ ఇన్ ద టార్గెట్ స్ట్రింగ్. ఆఫ్టర్ ఫైండింగ్ ఆల్ ద ప్యాటర్న్స్ దెన్ ఇట్ రిటర్న్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లిస్ట్, అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ నన్. సో దీనికోసం మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఆర్ఈ మాడ్యూల్ ని మనం ఇంపోర్ట్ చేద్దాము. సో ఇంపోర్ట్ స్పేస్ ఆర్ఈ మాడ్యూల్. ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకుందాము. మై లిస్ట్ అని తీసుకుంటున్నాను. ఒక ఆబ్జెక్ట్ మై లిస్ట్ అనే పేరు మీద ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకున్నాను. యూజ్ చేయాల్సిన మాడ్యూల్ ఆర్ఈ మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికన్నా ముందు ఒక స్ట్రింగ్ తీసుకోవాలి కదా. సో మై ఎస్టిఆర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ అయితే తీసుకున్నాను. సో ఫైండ్ ఆల్, ఓపెన్ బ్రాకెట్, ఇన్వర్టెడ్ కామా, లిస్ట్ ఆఫ్, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఎఫ్ నుంచి ఎన్ వరకు తీసుకుంటున్నాను, కామా, మనం మ్యాచింగ్ ఎక్కడ చేయాలి, మై ఎస్టిఆర్ అనే దాని లోపల మ్యాచింగ్ అయితే చేయాలి మనం, మై ఎస్టిఆర్. సో ఇప్పుడు రిజల్ట్ వచ్చేసి దేని లోపల స్టోర్ అవుతుంది, మై లిస్ట్ అనే దాని లోపల స్టోర్ అవుతుంది. సో ప్రింట్ మై లిస్ట్. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం దీన్ని. ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ చేస్తున్నాను. సో మనము ఏదైతే టార్గెట్ తీసుకున్నామో, ఇప్పుడు ఎఫ్ నుంచి ఎన్ ఆల్ఫాబెట్స్ కావాలి అనుకున్నామో, ఎఫ్ నుంచి ఎన్ మధ్యలో ఏమేమైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి మాత్రమే నాకు ఒక లిస్ట్ లాగా ప్రింట్ కావడం జరిగింది. సో ఇది ఫైండ్ ఆల్ అనే ఫంక్షన్ ని మనం యూజ్ చేయడము. సో ఇదే ప్యాటర్న్ లోపల మనం ఏది యూజ్ చేస్తూ ఉంటామంటే,